హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లండన్లో గోదావరి. ఈరోజు అయితే నేను మీ ముందుకు మంచి వీడియోతో వచ్చేసాను అనమాట. దీన్ని యానిమల్ ఫామ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఒక వైపుకి అయితే చూడండి. ఇది ఏమో డిఫరెంట్గా నా వైపు చూస్తుంది, ఇది ఏం చేస్తుంది అని చెప్పేసి. అండ్ దాని టీత్ చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో. అండ్ అక్కడికి వచ్చి చూస్తే నిప్పిపళ్ళు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. బట్ ప్రతి దానికి మాకు అన్నీ తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ కొన్ని కొన్ని మాత్రమే తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఉండిందన్నమాట. సో అవి మన తెలుగులో అయితే నిప్పుకోళ్ళు అని చెప్పేసి అంటారు. అవి అక్కడ ఉన్నాయి. ఇక్కడ వీక్ ఆఫ్ కదా, ఈరోజు వీక్ ఆఫ్ కదా, చాలా మంది వచ్చారు. అక్కడ భవన్ చూసారా ఎలా ఫీడ్ చేస్తున్నాడో. సో వాళ్ళు చాలా పిల్లలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి. అసలు బేసిక్గా భయపడట్లేదు ఇక్కడ పిల్లలు. వాళ్ళే పేరెంట్స్ కంటే ముందు వెళ్ళిపోయి ముందు ఫీడ్ చేసేస్తున్నారు. నేను చాలా మందిని చూసాను అలాగా. ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వీక్ ఆఫ్ అంటే వీక్ ఆఫ్ లాగానే ఎంజాయ్ చేస్తారు అనమాట. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉండింది. అండ్ మనం కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనం అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ అలాగే ఒక కెఫ్టీరియా ఉండింది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి షీప్ అన్నమాట. లైక్ ఇక్కడైతే ప్రతి దానికి కొన్ని కొన్ని క్లాసెస్ రాశారు. షీప్ వూల్ విల్ బి కంటిన్యూ టు గ్రో ఫర్ మోస్ట్ ఫర్ ఎవర్ షేడ్ అని చెప్పేసి. ఇవి షీప్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇది కొంచెం నేనైతే ఇది ఎంత పెద్దదని చెప్పేసి నేను ఊహించుకోలేదు. ఇవి కొంచెం లైక్ చాలా అంటే ఓన్లీ నార్మల్గా ఉంటుందేమో, అంతేం ఉండదేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది చాలా పెద్దది అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చి చూస్తే మనం స్టార్టింగ్లో టికెట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి అక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే కొనుక్కోవాలన్నమాట. కొనుక్కుని ఇక్కడ ఈ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు మనల్ని అడుగుతారు. అండ్ టికెట్స్ వచ్చి కూడా ఆన్లైనేనమాట. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కంపేర్డ్ టు ఆన్లైన్. సో ఆన్లైన్ తీసుకోవడం బెటర్. స్కాన్ చేసేసుకుని తీసుకోవడం అనమాట. అండ్ చూసారు కదా చాలా మంది పిల్లలు అక్కడ చూడండి చాలా మంది వచ్చారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి. పదండి చూసిద్దాం. హలో, వీటిని చూసారా ఎట్లా ఉండిందో. వీటిని అల్పకాస్ అని చెప్పేసి అంటారంట. అంటే అల్పకాస్ రిలేటెడ్ టు క్యామెల్స్ అనమాట. సో ఇది చూసారా వింతగా అనిపించింది నాకు. దీని పళ్ళు అయితే మాత్రం చాలా వింతగా అనిపించింది. చూసారా నాకు కొంచెం భయం కూడా వేసింది అనమాట దాన్ని చూస్తే. దాని పళ్ళు బయటకి కనపడుతున్నాయి. దాని ఐస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇదైతే క్యామెల్స్ రిలేటెడ్ ఫ్యామిలీ అని చెప్పి. హలో గైస్, ఇటువైపుకి వచ్చి చూస్తే ఇది ఒక మేలి జాతికి చెందిన మేకలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక్కటే ఉండింది ప్రజెంట్, ఇంకా మిగతా వాటి వెళ్ళాయి. సో ఇది ఏందో అలా విచిత్రంగా చూస్తుంది. ఇది ఏం చెప్పేస్తుందో నా గురించి అని చెప్పేసి. మేబీ ఫుడ్ కోసం కూడా అయ్యి ఉండొచ్చు. అక్కడ చూసారా అసలు వీటి కొమ్ములు చూసారా చాలా షార్ప్గా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మేకలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా ఎదరికి వెళ్దాం పదండి, ఇంకేమున్నాయో చూసేద్దాం. పిల్లలు అనమాట బంగీ జంప్ అని చెప్పేసి చాలా ఫన్నీగా ఆడుకుంటున్నారు అన్నమాట. జంప్ చేస్తూ వాళ్ళకి అసలు భయం అనేది లేదు. అసలు స్లిప్ అయితే ఏంటిది అని చెప్పేసి వాళ్ళు చాలా ఫ్రీగా ఆడుతున్నారు అనమాట. నాకైతే చాలా నచ్చారు పిల్లలు. బట్ వితౌట్ వాళ్ళ పర్మిషన్ మనమైతే వాళ్ళని ముట్టుకోలేం కాబట్టి జస్ట్ అలా చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే. ఇప్పుడు ఇంకా చాలా తగ్గింది. ఇంతకు ముందు వరకు చాలా జంపింగ్స్ జరిగాయి ఇక్కడ. మేబీ టైర్డ్ అయి ఉంటారు అందుకని ఆగిపోయారు. సో దట్స్ ఇట్. హలో, హాయ్. ఇప్పుడైతే మనం పికాక్ దగ్గర ఉన్నాము. చూసారు కదా అది బ్యూటిఫుల్గా పిక్చర్ ఇచ్చింది అనమాట. అసలు చాలా రేర్ సినారియో. నేను వీడియో తీసేటప్పుడు నాకు అది అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది.
అండ్ చూడండి ఈ బ్యూటిఫుల్ వ్యూని, అసలు అదంతా బాగుందో చూడండి ఒకసారి. బాగుంది కదా, నాకైతే దాన్ని అలాగే చూడాలనిపిస్తుంది అనమాట. ఇంకా పెద్ద పెద్దవి ఒక 3-4 పికాక్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది చూడండి, అండ్ ఇటు సైడ్ ఒకటి అయితే ఉండింది, ఇదేంటి డ్యాన్స్ వేస్తుంది. అండ్ ఇంకా చాలా చాలా యానిమల్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇది పింఛన్ ఇప్పేసరికి నేను ఇక్కడే ఉండిపోయాను. ఇది బ్లూ కలర్లో ఉంది కదా, కొంచెం ఎదురికి రండి, ఇక్కడ వేరే కలర్ పికాక్ చూసాను నేను. ఇదిగోండి, ఇది వేరే కలర్ పికాక్ అన్నమాట. అది కొంచెం బ్రౌన్ షేడ్లో ఉండింది పికాక్. ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. మేము యాక్చువల్లీ ఏంటంటే అంతా తిరిగిన తర్వాత ఇది ఒక మేబీ పెట్స్ ఒక ఫుడ్ ప్లేస్ ఏమో ఏదైనా లైక్ రెస్టారెంట్ టైప్ ఏమో అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏంటని చెప్పి లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఇంకా డిఫరెంట్గా చూసాం. ఇది చూసారా, యాక్చువల్లీ ఇది పిగ్ అంట, గునయ పిగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఉండింది. బేబీస్ అంట. నాకు అది చూసి ఫస్ట్ నేను ఇది చదవలేదు, దాని తర్వాత అది ర్యాబిట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అవి ఎప్పుడే ఐస్ ఓపెన్ చేసాయని చెప్పేసి అంటున్నారు. పిగ్స్ అంట, చూడండి ఇది ఎట్లా ఉండిందో. అండ్ అక్కడ కూడా ఒకటి ఉండింది బ్రౌన్ షేడ్లో. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు వచ్చేస్తే ఇంకా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవి వచ్చేసి ఆడుకుంటున్నాయి. సో అట్లా డిస్టర్బ్ చేయడం ఎందుకు. అందుకే ఇది వచ్చేసి ఇక్కడ ర్యాబిట్స్. ఈ ర్యాబిట్స్ చూసారా, ఒకటి బ్లాక్, బ్రౌన్ అండ్ క్రీమీ కలర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇది డిఫరెంట్ ఉండింది, వైట్ అండ్ బ్లాక్ షేడ్లో ఉండింది ర్యాబిట్. ఇది ఇక్కడ పడుకుండింది పాపం. అది వాటి హౌస్ ఏమో మేబీ. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ముందుకు వచ్చేస్తే చూద్దాము ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పేసి. టార్టాయిస్ అంట. అసలు ఇది చూడండి ఎంత ఉందో, అది టార్టాయిస్, అసలు అది రియల్ టార్టాయిస్. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది స్కల్కటా టాయ్స్ అని చెప్పేసి లెపోర్డ్ టాయ్స్ అంట. అసలు అది చూస్తే నేను షాకే అయిపోయాను. అది రియల్గా ఒరిజినల్, ఐ మీన్ టార్టాయిస్ ఏంటి అంతుందని చెప్పేసి. ఈ రెండు టార్టాయిస్లు అని తెలుస్తున్నాయి, కానీ అదైతే ఏంటిదా అని చెప్పేసి, ఒరిజినల్ కాదా అని చెప్పేసి నాకు ఒక డౌట్. ఇంత పెద్ద టార్టాయిస్ని నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకే షాక్లో ఉండిపోయాను నేను. ఏంటది అంతుంది, అది ఒరిజినలేనా? నెక్స్ట్ ఇంకేముందో చూద్దాం. ఇక్కడ ఇవన్నీ ప్లేసెస్ పెట్టారు. ఇది ఒక చిన్ని బుడ్డి వాటర్ ఫౌంటైన్ లాగా ఇక్కడ పెట్టారనమాట, సీనరీ కోసం. వ్యూ బాగుంది. ఇది చూసారా, బాస్ మానిటర్ లిజార్డ్ అంట. దే హ్యావ్ పవర్ఫుల్ లెగ్స్, చాలా పవర్ఫుల్ లెగ్స్ అంటే డిగ్గింగ్కి. ఇది మేబీ తొండ అనుకుంటున్నాను, తొండ ఇది. సో అది తొండ, అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇదేది డ్రాగన్ అన్నారు, ఇందులో డ్రాగన్ ఏది బొజ్జుందా ఏంటి? పైథాన్. ఏది పైథాన్? ఇది ఇన్సైడ్ ద, ఇది పైథాన్ అంట. నాకు అది కనపడలేదు. రాయల్ పైథాన్ అని చెప్పేసి దాని లోపల పడుకుని ఉంది స్నేక్. అండ్ ఇక్కడికి వస్తే మన బుజ్జి కోడిపిల్లలు చాలా బాగున్నాయి. వీటి కోసం చాలా స్పెండ్ చేశానండి. వాటికంటే ఒక లైటింగ్, ఫుడ్, స్లీప్